మనం లిరిక్స్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి లిరిక్స్లో అనేది రైమింగ్స్ అనేది ఇంపార్టెంట్ సార్. సో మీ డైలాగ్స్లో చూసినా కానీ మ్యాథ్స్ అంటే డైలాగ్స్ అంటే రైమింగ్తో కూడుకోవాలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా గౌతమిపుత్ర శాతకర్ణుల్లో దొరికినోని తురుముదాం దొరకనోని తరుముదాం అంటే ఇట్లా రైమింగ్స్తో రాయడం అది హిస్టారికల్ కాబట్టి అలా రాశాను. సార్. హిస్టారికల్ కాబట్టి అక్కడ ఆ హిస్టారికల్ ఫీల్ రావాలంటే అది ఉండాలి. అది ఉండాలి కాబట్టి అలా రాశాను. అన్నిటికీ అలా రాయనుగా. అది ఆ సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది. అది మీరు అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అది అది గౌతమిపుత్ర శాతకర్ణి హిస్టారికల్ వాడు అట్లా మాట్లాడతాడు. ఆయన అలా మాట్లాడతాడు. శాతకర్ణి అలా మాట్లాడతారు. అందరూ ఎందుకు అలా మాట్లాడతారు? మరి నీకు దొంగట్లు ఎందుకు అలా కనపడలేదు? రాజుగారి గదిలో ఎందుకు అలా కనపడలేదు? అంటే ఇందులో కూడా ఉంది సార్. మీరు సర్దార్ గబ్బర్ సింగ్ కూడా చేశారు. ఇప్పుడు పొగరెక్కి తల ఎక్కినవాడు ఒకడు పుడుతూ ఉంటాడు, వాడి కోసం వాడి తల ఏమంటాం వాళ్ళ తల నరకడం కోసం నాలంటోడు పుడతాడు అన్నారు. దాంట్లో కూడా రైమింగ్ ఉంటుంది కదా సార్. అంటే పర్టికులర్గా ప్రయత్నపూర్వకంగా వచ్చే రైమింగ్ వేరు, అలా వచ్చేసేది వేరు, ఫ్లోలో వచ్చేసేది. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమా రాస్తున్నప్పుడు దానికోసం మనం ప్రయత్నించాలి. ఒక సోషల్ సినిమా రాస్తున్నప్పుడు ఆటోమేటిక్గా రుచి పడితే దాన్ని ఆహ్వానించాలి, దానికోసం ప్రయత్నించకూడదు. కానీ ఒక మాట వినసొంపుగా ఉండాలి అంటే అందులో రైమింగ్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. సో అంటే రైమింగ్తో పాటు దాంట్లో అంటే వీరత్వాన్ని కూడా ఎలివేట్ చేసే ఉంటుంది. ఇప్పుడు దేశం మీసం తిప్పుదామంటారు, తింటావా లేకపోతే ఉంటావా, రైమింగ్ ఉంది కదా ఆటోమేటిక్గా. అంటే ఎదుటి మనిషి వినటానికి దాన్ని శబ్ద సౌందర్యం అంటారు. ఆ శబ్ద సౌందర్యం అనేది రైమింగ్లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా రైటర్స్కి రైమింగ్ అనేది వచ్చి పడుతూ ఉంటుంది. దానికోసం వాళ్ళ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. సో మీరు అడవి శేష్ గారితో కూడా వర్క్ చేశారు కదా సార్. అంటే ఆయన బేసిక్గా రైటరు. అంటే జనరల్గా మీరు డైలాగ్ డిక్టేట్ చేస్తారో తెలియదు నాకు. ఒకవేళ డిక్టేషన్ చేసే ఒక సందర్భం వస్తే కనుక ఈ డైలాగు ఇలా మార్చండి అని మిమ్మల్ని ఎవరైనా చెప్పిన సందర్భాలు, సలహాలు ఇవ్వడం కానీ కరెక్షన్ చేసిన సందర్భాలు ఉన్నాయా? రైటర్లు యాక్టర్లుగా డైరెక్టర్గా ఉండి. అంటే అడవి శేషుతో నేను దొంగాడు సినిమా ఒకటే చేశా. దొంగాడు సినిమాకి లొకేషన్కి వెళ్ళింది చాలా తక్కువ. నేను చాలా తక్కువ లొకేషన్కి వెళ్ళింది. లొకేషన్కి వెళ్ళి వాళ్ళకి నేను డైలాగ్స్ నేరేషన్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువ. ఆ సినిమాకి నేను రాసి పంపించేసాను, వాళ్ళు తీసుకున్నారు. నేను లొకేషన్కి 2 సార్లు 3 సార్లు వెళ్ళాను. అడవి శేషుతో కూర్చొని మాట్లాడింది కూడా చాలా తక్కువ. సో అంటే మీరు ఏ జోనర్ అయినా రాయగలరు. ఒక్కోసారి ఎలా అంటే సార్ ఇప్పుడు కంచె విషయానికి వస్తే ఒక 2 దేశాల మధ్య యుద్ధంలో ఒక ప్రేమ కథని చూపించి అంటే చాలా సినిమాలు వచ్చినాయి. ఇంకా దీంట్లో ఏం రాయగలము అని అనిపించిన అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అనిపించిన సినిమాలు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఉన్నాయా సార్? ఉండవు అలాగా. ఏదైనా రాయొచ్చు. ఇంకా మిగిలే ఉంటుంది. ఎవరు పూర్తిగా రాయరు కదా. పూర్తిగా ఎవరు రాయరు, నేను కూడా రాయలేను. ఎవ్వరూ రాయరు పూర్తిగా. ఏదైనా ఇంకా మిగిలే ఉంటుంది. ఇప్పుడు కంచి సినిమాకి పార్ట్ 2 తీద్దామని కృష్ణ గారు అంటే ఇంకేముంది సార్ అందులో రాయాల్సింది ఏముంది సార్, మొత్తం రాయసాం కదా ఎందుకంటాం, పార్ట్ 2 మళ్ళీ చేస్తాం చేయాలనుకుంటే. అది. సో ఇప్పుడు అంటే రాజమౌళి గారితో ఈ సినిమా మహాభారతం అంటారు. మహాభారతంలో చాలా స్క్రీన్ ప్లే ఉందని అన్నారు మీరే మహాభారతంలో. సో మహాభారతానికి పటాలపైకి ఎక్కిందా, మీకు ఏమైనా సంప్రదింపులు జరిగాయా మీకు డైలాగ్ రైటర్? లేదండి, ఇప్పటిదాకా ఏం లేదు. అంటే ఒకసారి కూడా మాట్లాడలేదు మహాభారతం గురించి. ఇప్పుడు అసలు టాపిక్ రాలేదు. ఇప్పుడు ఏ మూవీస్ చేస్తున్నారు సార్? ప్రస్తుతం వచ్చేసరికి మన మల్లేని గోపీచంద్ గారి డైరెక్షన్లో మైత్రి మూవీస్, పీపుల్స్ మీడియా వాళ్ళు చేస్తున్నటువంటి సన్నీ డియోల్ మూవీ ఝాట్ అదొకటి జరుగుతుంది. అలాగే బాంబే ప్రొడ్యూసర్స్ పాన్ ఇండియా మూవీస్ 2 సినిమాలు, పార్ట్ 1 పార్ట్ 2 మైథాలజీ మూవీస్ పౌరాణికం అదొకటి జరుగుతుంది. ఇక రిలీజ్కి రెడీగా ఉన్నాయితే మన గేమ్ చేంజర్ రిలీజ్కి రెడీగా ఉంది. అలాగే ఘాటీ సినిమా రిలీజ్ రెడీగా ఉంది. రేపు దేవకినందన వాసుదేవ రిలీజ్ అవుతుంది, ఎల్లుండి రిలీజ్ అవుతుంది. అలాగే ప్రశాంత్ వర్మ గారి సినిమా ఒకటి చేస్తున్నాను. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మీరు నార్మల్గా చాలామంది డైరెక్టర్లతో రిపీట్గా చేస్తున్నారు కదా, అంటే ఎక్కువ మంది చేసిన వాళ్ళతోనే చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏ సార్? సింక్ అవ్వడమేనా? ఎట్లా ఇంకేముంటుంది? సింక్ అవ్వడమే. నా పని నాకు వాళ్ళకి నచ్చింది, వాళ్ళు నా చేత చేయిస్తారు. 2 సబ్జెక్ట్ మీద కూడా ఉంటుంది. ఈ సబ్జెక్ట్ సాయం చేస్తే బాగుంటుంది అనుకుంటే చేస్తారు. ఒకవేళ ఈ సబ్జెక్టు అంటే ఇప్పుడు నాతో చేశారు, సినిమా బాగుంది, బాగా ఆడింది, నెక్స్ట్ ఒక సీరియస్ సబ్జెక్ట్ అనుకున్నారు, ఆ సబ్జెక్ట్ నేను కరెక్ట్ కాదనిపించవచ్చు. ఈ సబ్జెక్టు సాయి కంటే కూడా పలానా వాళ్ళు చేస్తే బాగుంటుంది అనుకుంటే వాళ్ళతోనే చేయించుకుంటారు.
నేను కరెక్ట్ కాదనుకున్నా కూడాను నేను సింక్ అయ్యాను కాబట్టి నాతో చేయించుకోరు. ఆ సబ్జెక్ట్ సింక్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఆ సబ్జెక్ట్కి నేను రాస్తే బాగుంటుందని వాళ్ళు నమ్మాలి. ఈ రెండు ఉంటేనే నా చేత చేయించుకుంటారు. సో మీ డైలాగులలో ఎక్కువగా అంటే ఇప్పుడు సిరివెన్నెల గారు ఒక పాటలో ఒక సినిమా కథని చెప్తారు. అలాగే మీ డైలాగులు చూస్తే ఒక డైలాగుతోనూ ఖచ్చితంగా ఒక డైలాగ్ ఉంటుంది, ఆ సినిమా కథను మొత్తం చెప్పే డైలాగ్ ఉంటుంది. సో అది మీరు కావాలని రాస్తారా సార్, అంటే అది మీ స్టైల్ అండి అనొచ్చా? అనిపించింది కావాలని అలా రాసేది ఏమున్నదండి, ఆ సీన్ దాన్ని డిమాండ్ చేస్తే అది వస్తుంది, అది అంతే. అది ఉదాహరణకి అంటే ఒక సినిమాలో ఓడించాలనుకునేవాడు ఎప్పుడు వెనకాలే ఉంటాడు, గెలిచేవాడు ఎప్పుడు ముందు ఉంటాడు అనేసి రాశారు. సో అది ఎలా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ స్టోరీని చెప్పే విధంగా ఉంటుంది ఆ డైలాగ్, నా అభిప్రాయం ప్రకారం చెప్తాను. సో అది ఆ సిచ్యువేషన్లో ఆ కోచ్ అనేవాడు ఆ మాట చెప్తే బాగుంటుంది అనిపించాం, రాసాం అంత తప్ప ఇక్కడ ఇక కథ మొత్తం చెప్పే డైలాగ్ ఇక్కడ ఒకటి రాద్దాం అనేటువంటి ప్రయత్నంతో ఎవరు రాయరు. అంటే అది మీ స్టైల్ అనుకోవచ్చా? అంటే నా స్టైల్ ఇది అనేసి మీరు చెప్పాలనుకుంటే ఇది అని నేను అనుకోకూడదు, మీరు అనుకుంటే దాన్ని నేనేం తప్పు చెప్పను. అంటే ఇప్పుడు నాది కరెక్ట్, అది నా కరెక్టే కానీ అనుకునేది అది స్టైల్ అని మీరు అనుకున్నారు అనుకోండి, ఇది సాయి మాధవ్ స్టైల్ అని మీరు అనుకున్నారు అనుకోండి, ఓహో నిజంగా కావాలి అది నా స్టైల్ అని నేను అనుకుంటాను తప్ప అది నా స్టైల్ అని నాకు తెలియదు. సరే మీరు సినిమాలో అయితే ఎలాగా ఉంటాయో మీ డైలాగులు, నార్మల్గా మాట్లాడుతుంటే కూడా మీరు అలానే వాస్తవాలు అంతే. సార్ ఇప్పుడు ఒక స్టైల్ క్రియేట్ చేసుకుందామని ఎవరు ప్రయత్నించరు. ఒకవేళ స్టైల్ నిజంగా అది అయితే దానంతట అది క్రియేట్ అయి ఉంటుంది తప్ప, ఇప్పుడు నాకు ఒక స్టైల్ ఉంది అనుకుందాం కాసేపు, అది దానంతట అది క్రియేట్ అయి ఉంటుంది తప్ప నేను వాంటెడ్గా నేను క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో నేను ఒక స్టైల్ని క్రియేట్ చేయలేను. నేనే కాదు, ప్రపంచంలో ఎవరు చేయలేరు. ప్రపంచంలో ఎవరు కూడా వాళ్ళకంటూ ఒక స్టైల్ని వాళ్ళు క్రియేట్ చేసుకోలేరు. ఇన్బిల్ట్ వాళ్ళకుంది, ఒక స్టైల్గా బయటకు వస్తుంది. అది ఎదుటి వాళ్ళు గుర్తిస్తే అది స్టైల్ అవుతుంది. ఎదుటి వాళ్ళు గుర్తిస్తే ఆయనకు పలానా వాళ్ళు ఇది స్టైల్ ఉంది అనేది, అది వాడికి తెలియదు, వాడు వచ్చి నాకు చెప్తే తెలుస్తుంది. అదే ఇన్బిల్ట్ అంటే అడుగుతున్నాను సార్. ఇది గోపాలలో ఒక డైలాగ్ ఉంటుంది, నమ్మినోని మోసం చేయడం తప్పు కాదురా, మోసాన్ని నమ్మడం తప్పు అని. అంతే కదా, నిజమే కదా, అది నా స్టైల్ ఏముంది, వాస్తవం అది. జనరల్గా మీరు కూడా అలానే మాట్లాడుతుంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ప్రతిదానికి నాకు సమాధానం అలానే దాంట్లోనే అవి వాస్తవాలు అంటాను సార్. వాస్తవాలుగా ఉన్న అబద్ధాలు ఎక్కడ చెప్పేది నేను? సార్ ఇప్పుడు నా మీద నమ్మకంతో నేనేదో నిజాలు చెప్తానని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చావు నువ్వు. నా చేత అబద్ధాలు చెప్పించుకోవడానికి కాదు కానీ నువ్వు రావుగా నా చేత అబద్ధాలు చెప్పించుకోవడానికి. అవి వాస్తవాలు కాబట్టి చెప్తున్నాను, నిజమే. ఇప్పుడు మోసాన్ని నమ్మటమే కదా పెద్ద తప్పు. ఇప్పుడు నువ్వు ఎడారిలో ఉన్నావు, ఎవడో వచ్చి ఇసుక అమ్ముతానంటాడు, నువ్వు ఎందుకు కొంటావు? కొనవు కదా. ఎడారిలో ఉన్నప్పుడు నీకు ఇసుకతో ఏ పని? ఇసుక కొనాల్సిన అవసరం ఏంటి నీకు? నీకు ఇసుక అమ్మగలిగాడంటే వాడిని ఎలాగ మనం తప్పని చెప్తాం? అంతే కదా సార్. ఇప్పుడు ఎడారిలో ఉన్నవాడు అక్కడ సందర్భం కూడా అటువంటిదే. అంతే కదా, నువ్వు ఎడారిలో ఉన్నా కూడా నీకు వాడు ఇసుక అమ్మగలిగాడంటే వాడి తెలివితేటలుగా మనం జోహారు చెప్పాలి, ఈ పిచ్చితనాన్ని చూసి జాలిపడాలి.